మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఉగాది సందర్భంగా క్రోధీనామ సంవత్సరంలో 12 రాసుల వారికి వారి ఆదాయ వ్యయాలు, అలాగే చదువు, వ్యాపారం, ఉద్యోగం మొదలగు విషయాల గురించి ఎలా ఉంటుంది అని తెలియజేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు సత్యనారాయణ మూర్తి గారు. వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా అనుజ్ఞ. గురుగారు, ఈ క్రోధీనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆదాయ వ్యయాలు, అలాగే ఈ సంవత్సరం అంతా వారి జీవితం ఎలా ఉంటుందో తెలియజేస్తారు. వృషభ రాశి వారికి 2024 సంవత్సరంలో నుంచి వచ్చేటటువంటి క్రోధినామ సంవత్సరం ఉగాది పండుగతో ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 9 నుంచి మంగళవారంతో వృషభ రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. ఆదాయం 2 ఉంది, వ్యయం 8 ఉంది. అంటే మనకి ఖర్చు ఎక్కువగా ఉంది, వచ్చేటటువంటి సంపాదన తక్కువగా ఉంది. అలాంటప్పుడు నువ్వు అడగొచ్చు, నన్ను ఎలా బాగుందండి అని అంటున్నారు, తక్కువ ఉంది కదా అని. అప్పుడు మనం ఆదాయ వీటితో పాటు రాజ్యపూజ్యత అవమానాలు కూడా చూడాలి. రాజ్యపూజ్యత ఎంత వచ్చింది? 7 వచ్చింది, అవమానం 3 వచ్చింది. అంటే గౌరవం ఎక్కువ ఉంది. సో మనం ఇక్కడ ఎలా గమనించాలంటే, వచ్చే ఆదాయం 2 అయినా ఒకేసారి 10 కోట్లు వచ్చింది అనుకో, ఒక ట్రిప్లో 2 అవకాశాలు వచ్చినాయి. 10 కోట్లు ఒకసారి, 30 కోట్లు ఒకసారి వచ్చింది, 40 కోట్లు. అంటే వీళ్ళకి 2 ట్రిప్స్లో ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుందన్నమాట. అలాగే వీళ్ళకి ఈ అవమాన వ్యయం 14 ఉంది కదా, 8 ఉంది. ఈ 8 ఖర్చు అంటే మనకి చిన్న చిన్నవి. ఇప్పుడు సపోజ్ ఒక చిన్న దెబ్బ తగిలింది, ఏదో రోగం వచ్చింది అనుకుందాం, వీళ్ళకి ఒకేసారి 20 లక్షలు ఆపరేషన్కి అయిన వాళ్ళు ఉన్నారు. అలా కాకుండా చిన్నగా ఏదో పడిపోతారు, ఏదో చిన్న చిన్న దెబ్బలు 100 రూపాయలతో పోతుంది. ఆ విధంగా 8 సార్లు వస్తుంది. కాబట్టి వృషభ రాశి వారికి ఓవరాల్గా బ్రహ్మాండంగా ఉంది. ఎవరికైతే ఇంతవరకు ప్రమోషన్స్ రానటువంటి వాళ్ళు ఉంటారు కదా, ప్రభుత్వం వాళ్ళ ఉద్యోగస్తులైనా ప్రైవేట్ ఉద్యోగస్తులైనా, వీళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కదా, ట్రాన్స్ఫర్స్ కూడా వీళ్ళకి కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులకి. ఆ తర్వాత వీళ్ళకి టీఏలు డిఏలు బకాయిలు ఉంటాయి. అరియర్స్, ఇన్సెంటివ్స్, బోనస్లు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి ఆ సంవత్సరంలో. ఏ బకాయిలు ఉండవు. ఆ తర్వాత వీళ్ళకి యాజమాన్యాలు గుర్తిస్తాయి వీళ్ళని. ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎప్పుడు కూడా కష్టపడతారు కాబట్టి మనం యాజమాన్యాలు గుర్తించి జీతాలు పెంచడం అనేవి ఉంటాయి. అండ్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్స్, జీతాల బత్యాలు పెరగడము అడ్మినిస్ట్రేషన్ గుర్తిస్తుంది వీళ్ళని. తర్వాత చక్కగా కొలీగ్స్ యొక్క కోఆపరేషను, తర్వాత ఆఫీసర్ల యొక్క హెరాస్మెంట్గా అనిపిస్తుంది, కానీ వర్క్ లోడ్ వల్ల అలాగ అనిపిస్తుంది అనమాట. అన్ని విధాలుగా వృత్తి ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక వ్యాపారం దగ్గరికి వచ్చామనుకో, వ్యాపారంలో లాభంలో రాహు ఉన్నాడు కాబట్టి వ్యాపారాలు అన్ని విధాలుగా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎలక్ట్రానిక్ సంబంధము, సాఫ్ట్వేర్ రంగాలలో వీళ్ళకంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ రాజ్య స్థితిగతుడైనటువంటి శని ఉన్నాడు మనకి ఈ సంవత్సరం అంతా కూడా. సో వీళ్ళకి ఏంటంటే వృత్తిలో స్టాండర్డ్నెస్ ఉంటుంది అండ్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉండదు. కాబట్టి అప్పుడు మనశ్శాంతిగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎక్కువ అవుట్పుట్ వర్క్ నుంచి తీయగలుగుతారు. అలాగే విద్యార్థుల దగ్గరికి వద్దాం. విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి మనకి జన్మగురుడు కొంచెం ఎక్కువ కష్టపడి వీళ్ళ కనుక చదువునట్లయితే మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వీళ్ళు ఫారెన్ వెళ్ళి చదవాలని అనుకుంటారు వీళ్ళంతా కూడా. సో అటువంటి వాళ్ళు ఫారెన్ విశ్వవిద్యాలయాల్లో వీళ్ళు కోరుకున్న చోట్ల కాకపోయినా మొత్తం మీద సీట్లు వస్తాయి. కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది అనమాట ఫీజు వచ్చేసరికి. తర్వాత ఎడ్యుకేషన్ లోన్స్ ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి. వీళ్ళే కాకుండా మామూలుగా ప్రైవేట్ ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఫారిన్కి వెళ్ళాలి, సెటిల్ అవ్వాలి, అక్కడ మాకు ఉద్యోగాలు వస్తాయా రావా అనుకునే వాళ్ళందరికీ వస్తాయి. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి ధనం బాగా అక్యుములేట్ చేస్తారు, బాగానే దాస్తారు. కాబట్టి ఇల్లు కావాలి అనుకున్న వాళ్ళు ఇల్లు కొంటారు. సొంత ఇళ్ళు లేనటువంటి వాళ్ళు, సొంత స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. అండ్ ఇంట్లోకి ఖరీదైనటువంటి కాస్ట్లీ గ్యాడ్జెట్స్, వస్తువులు అవన్నీ కూడా కొంటారనమాట. వ్యవసాయదారులకు ఎలా ఉంది గురువుగారు? అలాగే అప్పుల బాధలు ఉన్న వారికి, అప్పుల బాధలు ఉన్నటువంటి వాళ్ళకి అప్పుల బాధలు తీర్చేస్తారు. అలాగే వీళ్ళకి అప్పులు రావాల్సినవి కూడా వాళ్ళకి అప్పులు వచ్చేస్తాయి. అండ్ వ్యవసాయదారులకు బ్రహ్మాండంగా ఉంటుంది నువ్వు అడిగిన ప్రశ్న. అండ్ చెరువులు, చేపల రొయ్యల చెరువులు కూడా చాలా బాగా లాభాలు తీస్తారు. మొత్తం మీద వృషభ రాశి వారికి అయితే బాగుంటుంది, చాలా బాగుంటుంది. గురుగారు, ఇంకా ఏమైనా ఇంకా మెరుగైన ఫలితాల కోసం ఇంకా ఎలాంటివి పరిష్కారాలు చేసుకోవాలి గురుగారు? పరిష్కారము అనగానే మనము ఇక్కడ కేతు బాగుండలేదు, కుటుంబ పరిస్థితి విచ్ఛిన్నం అవ్వడానికి. కాబట్టి కేతు జపము, కేతు స్తోత్రాలు, కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఇవి తీసుకెళ్లి ఎద్దులకు పెట్టచ్చు.
అలాగే సోమవారం నాడు కిలోంపావు ఈ ఉలవల్ని తీసుకెళ్ళి చక్కగా మల్టీ కలర్డ్ అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాన్ని దేనైనా పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకు ఇవ్వాలి. ఈ విధంగా కనుక దానం చేసినట్లయితే సరిపోతుంది. అలాగే మే ఇంకా మెరుగైనటువంటి ఫలితాలకి గరిక గడ్డి తీసుకొని మీరు దాంతో ఓం గం గణపతయే నమః అనే మహామంత్రంతో గణపతి మహారాజుకి కనుక పూజ చేసుకొని లడ్డూల్ని తీపి బూందీని కనుక నైవేద్యం పెట్టుకుంటే సరిపోతుంది. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలమ్మా.